3 రోజుల భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మంగళవారం భేటీ అయ్యారు. ముంబైలో లోక్సభలో మోదీ, మెక్రాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని ఆహ్వానించారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ కోసం మెక్రాన్ సోమవారం భారత్ కు చేరుకున్న సంగతి మనకు తెలుసు. ఈ పర్యటనలో కృత్రిమ మేధస్సు సహకారం, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రధానంగా మెక్రాన్ దృష్టి పెట్టారు. అలాగే భారత్ లో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా ఫ్రాన్స్ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో గత వారం కేంద్ర రక్షణ శాఖ 114 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ఒప్పందాన్ని ఆమోదం తెలిపిన సంగతి కూడా మనకు తెలుసు. ఈ డీల్ మొత్తం దాదాపు 4 లక్షల కోట్లు ఉంటుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ మిత్రుడు మెక్రాన్ కు స్వాగతం పలకడానికి ముంబై రావడం చాలా సంతోషంగా ఉంది. గత ఏడాది ఫ్రాన్స్ లో జరిగిన ఏఐ యాక్షన్ కమిటీ సమ్మిట్ లో ఆయన ఆహ్వానం మేరకు నేను వెళ్లాను. ఆ సమయంలో అక్కడ అతిపెద్ద ఓడరేవు, ఐరోపా ముఖద్వారం అయిన మార్షెల్ను సందర్శించానని చెప్పి మోదీ మాట్లాడారు. అలాగే ఈ క్రమంలో భారత్, ఫ్రాన్స్ మధ్య ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్, ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా మారుస్తున్నాం. ఎందుకంటే ఇది ఆవిష్కరణ సహకారం ద్వారా జరుగుతుంది. అందువల్ల భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణ సంవత్సరంలో మా లక్ష్యం ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం. అవి రక్షణ, ఎనర్జీ, అంతరిక్షం లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు సహా ప్రతి రంగంలో పరిశ్రమలు, ఆవిష్కరణలను అనుసంధానిస్తున్నాం. స్టార్టప్, ఎంఎస్ఎంఈల మధ్య బలమైన నెట్వర్క్లను నిర్మిస్తాం. విద్యార్థుల రీసెర్చ్ మార్పిడిని సులభం చేస్తాం. అలాగే ఉమ్మడి ఆవిష్కరణ కోసం కొత్త కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.